వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎస్ఎల్బిసి టన్నెల్లో 17వ రోజు సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. 15 రోజుల తర్వాత ఈ రెస్క్యూ పనుల్లో కొంత పురోగతి కనిపించింది. 15వ రోజు రెస్క్యూ చేస్తున్నటువంటి సందర్భంలో చిక్కుకుపోయినటువంటి 8 మంది కార్మికుల జాడ కోసం నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీంకు కొంత ఒక వ్యక్తికి సంబంధించినటువంటి చేతి భాగం కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ తవ్వకాలు ముమ్మరంగా చేసినటువంటి నేపథ్యంలో నిన్న పూర్తి స్థాయిలో ఒక మృతదేహం అనేది బయటికి తీసుకురావడం జరిగింది. ఆ మృతదేహం రాబిన్స్ కంపెనీకి చెందినటువంటి టీబీఎం మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ది అని కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మృతదేహం బయటికి తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ పూర్తిగా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం అంతా కూడా శవ పరీక్షలు చేసిన అనంతరం పూర్తిగా ఆ మృతదేహాన్ని పంజాబ్ కు తరలించడం జరిగింది. ఎవరైతే గుర్ప్రీత్ సింగ్ నివాసం వచ్చేసి పంజాబ్ లోనే ఉంటాడు. తనకు పెళ్ళైన తర్వాత 2 కూతుర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తన భార్య, కూతుర్లు, తన తల్లి వీళ్ళంతా కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇదే లోకో ట్రైన్, ప్రస్తుతం మనం ఏదైతే లోకో ట్రైన్ లో కూర్చొని ఉన్నామో ఈ లోకో ట్రైన్ లోనే పూర్తిగా నిత్యం ఈ రెస్క్యూ టీమ్ రెస్క్యూలో పాల్గొనేందుకు వెళ్ళేటటువంటి సిబ్బంది అంతా కూడా ఇదే లోకో ట్రైన్ లో వెళ్తుంటారు, వస్తుంటారు. ప్రస్తుతం లోకో ట్రైన్ లో చూస్తున్నాం కదా, లోపలికి తీసుకెళ్లేటటువంటి పరికరాలన్నింటినీ కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. రెస్క్యూకు ఎటువంటి పరికరాలు అవసరం ఉన్నా కూడా ఈ లోకో ట్రైన్ ముందు భాగంలోనే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకో ట్రైన్ లోని భాగాలపైన పూర్తిగా ఈ పైపులు కావచ్చు, కొన్ని చెక్కల లాంటి పరికరాలు కావచ్చు, మరిన్ని పరికరాలన్నింటినీ కూడా ఈ లోకో ట్రైన్ ఆధారంగానే టన్నెల్ లోపలికి తీసుకెళ్తారు. 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యంలో ప్రమాదానికి ముందు కూడా అక్కడ పనులు నిర్వహించాలంటే లోపలికి వెళ్ళేటటువంటి కార్మికులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఆపరేటర్లు కావచ్చు, వీరంతా కూడా ఈ లోకో ట్రైన్ ఆధారంగానే వివిధ షిఫ్టుల వారీగా లోపలికి వెళ్ళి పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 22వ తేదీ రోజు కూడా పనులు నిర్వహించేందుకు ఇదే లోకో ట్రైన్ లో కార్మికులంతా కూడా వెళ్ళడం జరిగింది. దాదాపుగా 40 మంది కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్ళి చేరిన వారంతా కూడా అక్కడ ప్రమాదాన్ని కొంత ముందుగానే అంచనా వేసుకున్న నేపథ్యంలో కొంతమంది అక్కడ ప్రమాదం సంభవిస్తున్నటువంటి సందర్భంలో బయటికి వచ్చేసారు. కానీ 8 మంది మాత్రం అక్కడే చిక్కుకోవడం జరిగింది. ఆ టీబీఎం మిషన్ ఏదైతే ఉందో ఆ టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలోనే వారంతా కూడా నీటి ఊట ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దాన్ని కొంత అబ్జర్వ్ చేస్తూ ఎటు నుంచి నీటి ఊట వస్తుంది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటూ కూడా కొంత అంచనా వేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగిపోయి సెగ్మెంట్స్ ఈ ఏదైతే టన్నెల్ లోపల అమర్చినటువంటి సెగ్మెంట్స్ కూలి పడిపోయి ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరంతా కూడా పడిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ 8 కూడా అక్కడే చిక్కుకుపోయిన నేపథ్యంలో ఎప్పుడైతే 22వ తారీఖు రోజు ప్రమాదం జరిగిందో ఆ 22వ తేదీ రోజు నుంచి కూడా రెస్క్యూ పనులు ప్రారంభించారు. లోపలికి ర్యాట్ మైనర్స్ టీమ్ మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ రెస్క్యూ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రెస్క్యూ టీమ్స్ అంతా కూడా శ్రమిస్తున్నప్పటికీ కూడా కొంత పనుల్లో పురోగతి కనిపించినటువంటి నేపథ్యంలో ఉత్తరకాశీలో జరిగినటువంటి టన్నెల్ ప్రమాదంలో ఈ ఎక్కడైతే మనకి విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి వీరెవరైతే ఉన్నారో ర్యాట్ మైనర్స్ వీరంతా కూడా ఉత్తరకాశీలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ ర్యాట్ మైనర్స్ ని ఇక్కడికి రంగంలోకి దించినట్లయితే కొంత పనుల్లో పురోగతి ఉంటుంది. వారంతా కూడా 24 గంటల వ్యవధిలోనే కూడా వారిని బయటికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఎన్నో ఆశలతో వారిని కూడా పిలిపించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత కూడా ఇక్కడంతా కూడా నీటి ఊట కారణంగా రెస్క్యూ పనులన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా రెస్క్యూ పనులన్నీ కూడా ప్రస్తుతానికి అయితే వేగవంతంగానే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నీటి కారణంగా అక్కడ తవ్వకాలు కావచ్చు అంతా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే మట్టిని అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ స్లడ్ అంతా కూడా తొలగించేందుకు పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చేతులతో కానీ పారలతో కానీ ఇతర ఎక్విప్మెంట్ తో వాటిని బయటికి తీయలేనటువంటి నేపథ్యంలో ఎక్స్కవేటర్లు, మినీ ఇటాచీలను కూడా లోపలికి తీసుకెళ్లారు. లోపలికి ఎప్పుడైతే మినీ ఇటాచీలు వెళ్ళాయో అప్పటి నుంచి కొంత పనుల్లో వేగం కూడా పెరిగింది. ఏదైతే క్యాడవర్ డాగ్స్ ఎక్కడైతే స్పాట్స్ చూపించాయో అక్కడ తవ్వకాలని పూర్తిగా తవ్వుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. దీనికి తోడు అక్కడ ఎక్స్కవేటర్లు కావచ్చు, అదేవిధంగా క్యాడవర్ డాగ్స్ చూపించిన ప్రాంతంలో సహాయక చర్యలు చేస్తుండటంతో పాటు అయితే
మొన్నటిదాకా కూడా కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రానటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కన్వేయర్ బెల్ట్ సాయంతో కూడా అక్కడ నుంచి తీస్తున్నటువంటి మట్టినంతా కూడా బయటికి ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఒక మృతదేహాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. గుర్ప్రీత్ సింగ్ అనేటటువంటి ఆపరేటర్ మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. 8 మందిలో ఒక మృతదేహం వెలికి తీసినటువంటి నేపథ్యంలో కొంత సహాయక చర్యలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. మరొక 7 ఆచూకీ కూడా అతి త్వరలోనే లభించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే క్యాడవర్ డాగ్స్ కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలోనే ఆ డాగ్స్ ఎక్కడైతే చూపించాయో అక్కడ తవ్వకాలు జరిగిన నేపథ్యంలో ఒక స్పాట్ లో ప్రాపర్ గా ఎక్కడైతే క్యాడవర్ డాగ్స్ చూపించినటువంటి ప్రాంతంలో తవ్వకాలు జరిగితే ఒక స్పాట్ లో ఒక మృతదేహం లభించింది. కాబట్టి మిగతా స్పాట్లలో కూడా గుర్తించేందుకు నిన్న మరొకసారి క్యాడవర్ డాగ్స్ లోపలికి తీసుకెళ్లారు. ఈ రోజు కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏదైతే లోకో ట్రైన్ సిద్ధంగా ఉందో ఈ లోకో ట్రైన్ ఆధారంగానే రెస్క్యూ టీమ్స్ తో పాటు క్యాడవర్ డాగ్స్ కూడా మరొకసారి లోపలికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఆ 7 మంది ఆచూకీని కూడా వీలైనంత త్వరగా మేము కనిపెడతామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చూస్తున్నాం టన్నెల్ దగ్గర అంతా కూడా సహాయక చర్యలకు సంబంధించి కూడా అన్ని రకాలుగా పూర్తిగా వేగవంతం చేసేసారు. ఈయన ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వెంటిలేటర్ ట్యూబ్ ఏదైతే ఉందో గతంలో పనులు ప్రారంభించినటువంటి మొదట్లో ఈ వెంటిలేటర్ ట్యూబ్ అనేది కొంత భాగం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ వెంటిలేటర్ ట్యూబ్ కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో చివరిలో రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. అక్కడ వారికి ఆ ఆక్సిజన్ కావచ్చు ఇతరత్ర కొంత వాతావరణంలో మార్పు సంభవించిన నేపథ్యంలో కూడా పనులు వేగంగా జరగలేనటువంటి పరిస్థితి. కానీ మనము ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ టీం అంతా కూడా టన్నెల్ లోపలి వరకు 0 పాయింట్ వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే ఈ వెంటిలేషన్ ట్యూబ్ ని కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ నుంచి పూర్తిగా పునరుద్ధరణ చేశారు. సో ఇప్పుడు వెంటిలేటర్ ట్యూబ్ కూడా అక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా విజువల్స్ లో పూర్తిగా కన్వేయర్ బెల్ట్ కూడా అందులో అందుబాటులోకి వచ్చింది. కన్వేయర్ బెల్ట్ కూడా రన్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలన్నీ కూడా మరింత వేగవంతమయ్యాయి. లోపల 2 మినీ ఇటాచీలన్నీ కూడా అడ్డంగా ఉన్నటువంటి ఆ మట్టి స్లడ్ అంతా కూడా తోడేస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళినప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ 11వ కిలోమీటర్ వరకు మాత్రమే వెళ్ళినటువంటి లోకో ట్రైన్ ప్రస్తుతం 13.4 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. సో మినీ ఇటాచీ కూడా వెళ్ళింది. కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. మృతదేహాలని చాలా ఎగ్జాక్ట్ గా గుర్తించేటటువంటి క్యాడవర్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడైతే స్పాట్ ని చూపించా అక్కడ ర్యాట్ మైనర్స్, సింగరేణి రెస్క్యూ టీము, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వివిధ ఏజెన్సీలు దాదాపు 11 ఏజెన్సీలకు సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలంతా కూడా నిరంతరంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఒక మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ఆ మృతదేహం D1 లో లభించడం జరిగింది. D1, D2 పూర్తిగా 2 భాగాలుగా విభజించుకొని అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. D2 లో కొన్ని స్పాట్లు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే D2 స్పాట్ లో కూడా పూర్తిగా ఎక్కడైతే క్యాడవర్ డాగ్స్ లొకేషన్ చూపించాయో అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ కూడా ఏ క్షణమైన మరికొంతమంది తప్పిపోయినటువంటి 7 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్లు అక్కడ లభించేటటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తుంది. ఎందుకంటే 15 రోజుల తర్వాత కూడా గుర్ప్రీత్ సింగ్ మృతదేహం కొంత అనుకున్న స్థాయిలో వరకు కూడా లేదు. ఎందుకంటే 15 రోజుల తర్వాత మృతదేహం అసలు గుర్తించరానటువంటి స్థితిలో ఉంటుందనేటటువంటి ఒక అంచనాతో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మట్టి, నీటి వాటన్నిటి కారణంగా కొంత డీకంపోజ్ కాలేదు. కొంత బెటర్ గానే ఉంది. మేము అనుకున్న స్థాయి కంటే కూడా బెటర్ గానే ఉందంటూ కూడా సింగరేణి రెస్క్యూ టీం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుపోయినటువంటి వారందరినీ కూడా వీలైనంత త్వరగా బయటికి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పుకొస్తున్నారు. సో ఒక డెడ్ బాడీ, ఒక మృతదేహం లభించినటువంటి నేపథ్యంలో రెస్క్యూ చేస్తున్నటువంటి వారందరిలో కూడా కొంత ఆశాజనకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తపడుతున్నాయి. మరొక 7 మృతదేహాలని మాత్రమే బయటికి తీయాల్సింది కాబట్టి వీలైనంత త్వరగా వాటిని కూడా బయటికి తీసుకొస్తామనేటటువంటి కాన్ఫిడెంట్ కూడా వారి లోపల వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరొక 7 మృతదేహాలను ఏ క్షణమైనా బయటికి తీసుకొచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. నిరంతరాయంగా రెస్క్యూ పనులు అయితే లోపల కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, SLBC టన్నెల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.